హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్మేడ్ కేక్స్. ఈరోజు అయితే నేను టీ టైం కేక్ చేశాను అండి. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అండ్ చాలా ఈజీ ప్రాసెస్, అంటే చాలా ఈజీ ప్రాసెస్. బిగినర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారనమాట. అంత ఈజీ ప్రాసెస్లో చెప్పా అండి ఈ టీ టైం కేక్ అనేది. సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ఇక్కడ చూడండి ఎంత ప్లఫీగా ఉందో కదా, చాలా ప్లఫీగా ఉంది అండి. అండ్ చాలా స్పాంజీ కదా. సో టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా అయ్యొచ్చు, వాళ్ళైతే సూపర్ ఎంజాయ్ చేస్తారు. సో ఈ వీడియోలోనే నేను మెజర్మెంట్స్ అనేది చాలా క్లియర్గా ఇచ్చానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అనేది ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ అలాగే మెజర్మెంట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూసి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది అనమాట, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఒకవేళ మీరు ట్రై చేశారు అంటే ఒక్కసారి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, హ్యాపీగా ఫీల్ అవుతా. సో దీనికి నేను ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకున్నాను, ఇంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చింది అనేది ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళి చూసేద్దాం, ఓకేనా? సో ఇక్కడైతే ఇప్పుడు నేను ఫస్ట్ హాఫ్ కప్ మైదా పిండి అయితే తీసుకుంటున్నానండి. మీరు హాఫ్ కప్ మైదా పిండి తీసేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడర్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్. ఒకసారి హాఫ్ కప్ తీసుకున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే తీసుకోవాలన్నమాట. అండ్ వచ్చేసి పావు టీ స్పూన్ వంట సోడా, అంటే బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. సో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ TBSP అంటే టేబుల్ స్పూను మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. సో ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి మీరు, ఎంత బాగుంటుందంటే అసలు బాగుంటుంది అంతే. ఇప్పుడు వీటిని జల్లించుకున్నాము. సో ఇలా జల్లించుకోవడం కంపల్సరీ అండి, ఎందుకంటే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. అండ్ అలాగే ఈ మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది చాలా చక్కగా కలిసిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టేద్దాము. వెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 eggs తీసుకుంటున్నాను. ఎగ్స్ అయితే నేను ఒకసారి టెస్ట్ చేసా అండి, వాటర్లో వేసి, చాలా ఫ్రెష్గానే ఉన్నాయి. సో కంపల్సరీ మనం బేక్ స్టార్ట్ చేసేటప్పుడు ఎగ్స్ మాత్రం కంపల్సరీ టెస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ మధ్య కొన్ని ఎగ్స్ కూడా మంచిగా ఉండట్లేదు కదా, లోపల ఎట్లెట్లనో ఉంటున్నాయి. సో మనం అలా డైరెక్ట్గా వేయకుండా ఒకసారి టెస్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఇప్పుడు ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఎగ్స్ని ఎంత బీట్ చేస్తే మనకి కేక్ అనేది అంత ప్లఫీగా వస్తుంది, అంత స్పాంజీగా వస్తుంది. మనం ఏదో బీట్ చేసాం కదా అన్నట్లుగా మాత్రం అస్సలు బీట్ చేయకండి. మీరు బాగా బీట్ చేయండి, చక్కగా ఇలా పొంగినట్టు రావాలన్నమాట. మొత్తం మమ్మీ ఫోమ్ వస్తే మనకి కేక్ అనేది బాగా పొంగుతుంది అనమాట. అండ్ చాలా స్పాంజీగా కూడా వస్తుంది అనమాట. సో చూసారా, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హాఫ్ కప్ షుగర్ పౌడర్ తీసుకుంటున్నానండి. మనం హాఫ్ కప్ మైదా పిండి తీసుకున్నాం కాబట్టి దానికి ఈక్వల్గా షుగర్ పౌడర్ కూడా తీసుకుంటున్నాను అనమాట. సో షుగర్ పౌడర్ కూడా ఇలా కొంచెం వేసుకుంటూనే మనం బీట్ చేయాలి, తెలుసు కదా. అంటే ఒకేసారి వేసేస్తే అది ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఈ షుగర్ పౌడర్ని కూడా వేసిన తర్వాత ఒక 2 minutes వరకు కూడా చక్కగా బీట్ చేయాలండి. ఎందుకంటే అందులో ఏమన్నా షుగర్ క్రిస్టల్స్ ఏమన్నా ఉంటే కరిగిపోతాయి అన్నమాట మొత్తం కూడా. సో అందుకనేసి ఇప్పుడు వచ్చేసి నేను బటర్ తీసుకుంటున్నానండి. ఈ టీ టైం కేక్లోనే బటర్ వేస్తే ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 2 tablespoons బటర్ తీసుకున్నాను. మీ దగ్గర బటర్ అవైలబుల్ లేకపోతే ఆయిల్ తీసుకోవచ్చు. కాకపోతే టీ టైం కేక్ ఏంటంటే బటరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను పైనాపిల్ ఫ్లేవర్ తీసుకుంటున్నా, ఎసెన్స్. సో మీకు ఇష్టం వచ్చింది కూడా తీసుకోవచ్చు, బటర్ స్కాచ్ తీసుకోవచ్చు, అలాగే వెనీలా కూడా తీసుకోవచ్చు. నాకు పైనాపిల్ ఇష్టం కాబట్టి నేను ఇక్కడ పైనాపిల్ తీసుకున్నాను అనమాట, ఎసెన్స్. సో ఇవి వేసిన తర్వాత బటర్ కూడా బాగా కలిసిపోయేటట్టు చాలా చక్కగా బీట్ చేసుకోవాలండి. కంపల్సరీ లైట్గా అయితే చేయకూడదు. బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా కొద్దిగా వేసేసుకుంటూ మనం బీట్ చేసుకోవాలి, ఓకేనా? ఇలా కొద్దిగా వేసుకుంటూ బీట్ చేస్తే ఏంటంటే ఉండలు కట్టదు, చాలా చక్కగా కలిసిపోతూ ఉంటుంది అనమాట. ఒకేసారి వేస్తే మొత్తం ఉండకట్టేసినట్లుగా అయిపోతుంది కదా. సో అందుకనే చెప్తున్నా. ఇలా చక్కగా లైట్గా బీట్ చేసిన తర్వాత మన సైడ్స్కున్నది మొత్తం క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ. మరీ ఎక్కువ కూడా బీట్ చేయకండి. సో చూసి బీట్
చూడండి ఓకేనా. ఇలా సైడ్స్ ఉన్నదంతా కూడా తుడిచేసుకోవాలి. మీరు ఒకవేళ బీటర్తో అవసరం లేదు అనుకుంటే ఇలా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కూడా చక్కగా కలిపేసుకోవచ్చు అనమాట. ఇంకా అది లేట్ పడుతుందిలే అనుకుంటే ఇలా బీట్ చేసుకున్న నో ప్రాబ్లం ఓకేనా. ఇదైతే ఏంటంటే కొంచెం ఈజీ ప్రాసెస్ కాబట్టి వెంటనే అయిపోతుంది కదా అన్నట్లుగా. సో ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇలా బీట్ చేసిన తర్వాత మనకి కొంచెం థిక్గా అనిపిస్తుంది కదా. సో అలా కాకుండా మనం కొంచెం ఏమంటారు లూజ్ అవ్వడానికి కోసం మనం ఇక్కడ నేనైతే 1/2 టేబుల్ స్పూన్ మిల్క్ అయితే యాడ్ చేయండి. సో అవి కొద్దిగా వేసాను, మరీ ఎక్కువ వేసినా మరీ లూజ్ అయిపోయినా బాగోదు కదా. సో అందుకని కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను. సో ఇక్కడ చూసుకోండి, మీరు చూసుకొని వేసుకోండి. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. సో ఇలా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది. ఇలా ఉంటే ఏంటంటే మనం కొంచెం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట మౌల్డ్లోని. సో ఇలా మొత్తం సైడ్స్ అంతా తీసేసి చక్కగా కలిపేసుకోండి. సో చూడండి బ్యాటర్ ఎలా ఉందో, ఇలా ఉండాలన్నమాట అండి బ్యాటర్ అనేది. ఇప్పుడు వచ్చేసి నేను టూటీ ఫ్రూటీ వేస్తున్నాను. రెడ్ అండ్ గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ వేసాను. సో ఇవేంటంటే టీ టైం కేక్లోనే బాగుంటాయి అన్నమాట. టేస్ట్ కొంచెం మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటే అలా అనిపిస్తూ ఉంటుంది ఓకేనా. ఇలా ఇప్పుడు వచ్చేసి నేను బ్రెడ్ మౌల్డ్ తీసుకున్నానండి. మీ దగ్గర ఒకవేళ స్క్వేర్ మౌల్డ్ ఉన్నా కానీ తీసేసుకోండి, దాని అట్లా స్క్వేర్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా బ్రెడ్ పీసెస్ లాగా కట్ చేసుకుందామని బ్రెడ్ మౌల్డ్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా అందులోనే స్ప్రెడ్ చేసుకోండి. ఒకే చోట మొత్తం వేయకుండా ఇలా ఈవెన్గా అంటే అటు సైడ్కి ఇటు సైడ్కి మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు వేసేసుకోండి. మనం ఒకే చోట వేస్తే ఏంటంటే ఎక్కువ పిండి అక్కడే ఉండిపోయి ఇట్లా డోమ్ షేప్ లాగా రావడం అట్లా జరుగుతుంది అనమాట. సో అలా కాకుండా ఇలా సైడ్కి ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మొత్తం బ్యాటర్ వేసిన తర్వాత టూత్ పిక్ తోటి కంపల్సరీ ఇలా స్ప్రెడ్ చేసుకోండి, ఈవెన్గా ఉంటుంది అనమాట ఓకేనా అండి. సో ఇలా వేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ పైన టూటీ ఫ్రూటీ అయితే వేస్తున్నానండి. సో ఇలా ఒక బౌల్లోని కొంచెం మైదా పిండి అయితే తీసేసుకున్నాను. ఇక్కడ ఒకసారి అయితే ట్యాప్ చేసి పెట్టండి. ట్యాప్ చేసిన తర్వాత మనం పైన టూటీ ఫ్రూటీ అయితే వేద్దాము. టూటీ ఫ్రూటీ వేసాక మళ్ళీ ట్యాప్ చేయడం కుదరదు కదా. సో కొంచెమే పిండి తీసేసుకొని మైదా పిండి అందులో కొన్ని టూటీ ఫ్రూటీ వేసి కలిపేసాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ టూటీ ఫ్రూటీ అనేది లోపలికి వెళ్ళిపోదు, ఇలా పైనే ఉంటుంది అనమాట బేక్ అయిన తర్వాత కూడాను. సో మీరు తర్వాత చూస్తారు కదా ఓకేనా. సో ఇప్పుడైతే దీన్ని నేను 180 degrees మీద 30 minutes అయితే పెట్టానండి. నాకు ఎగ్జాక్ట్గా 25 minutesకే అయిపోయింది. ఇక్కడ చూడండి మీరు 15 minutesకే చక్కగా పొంగిపోతుంది అనమాట. అండ్ 25 minutes అయితే ఎగ్జాక్ట్గా అయిపోయిందండి. కాకపోతే ఏంటంటే నేను ఇంకా కలర్ బాగా రావాలి అనేసి 5 minutes ఇచ్చాను. ఎగ్జాక్ట్గా 30 minutesకి అయితే ఇంత కలర్ వచ్చింది అనమాట. చూడండి టూటీ ఫ్రూటీ ఇక్కడికి లోపలికి మళ్ళీ పర్ఫెక్ట్గా బేక్ అయిందనమాట ఓకేనా. అండ్ ఇప్పుడు నైఫ్ సైడ్స్ అంతా కట్ అండి. ఇలా చేయడం వల్ల మన కేక్ అనేది చక్కగా డిమోల్డ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇలా సైడ్స్కి అంతా ఇలా చక్కగా కట్ చేసేసేయండి. అండ్ ఒక ప్లేట్లోకి రివర్స్ చేసి చక్కగా డిమోల్డ్ చేసేసేయండి. చూడండి ఎంత ఈజీగా డిమోల్డ్ అయిపోతుందో. మనం బేకింగ్ పేపర్ వేసాం కాబట్టి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. చూడండి ఎంత స్పాంజీగా ఉందో, చాలా బాగుంది కదా. అండ్ చూస్తుంటేనే చాలా బాగుంది. అండ్ టేస్ట్ కూడా అయితే ఎక్సలెంట్ అండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ప్లీజ్ ఒకసారి చెప్పండి. ఇలా నేను పీసెస్ కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా నైఫ్కి కొంచెం కూడా అంటుకోలేదు, అంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది అండ్ అంత బాగా వచ్చిందనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూడండి మీరు ఇక్కడ నేను చూపిస్తాను ఎంత స్పాంజీగా వచ్చిందో, ఎంత స్పాంజీగా ఉందో కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఓకేనా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మేము ముందుకే వస్తానండి. అండ్ చూడండి ఎంత బాగున్నాయి. ఇలా పిల్లలకి స్నాక్స్గా రోజు పనికొస్తాయి అన్నమాట. వీటిని మనం ఈజీగా 4-5 days కంపల్సరీ స్టోర్ చేసుకోవచ్చండి. నేను ఏదైతే పెట్టేస్తున్నాను మా పాపకి కొంచెం స్నాక్స్గా పనికొస్తాయి అనేసి ఇలా చక్కగా అన్నీ ఇలా పెట్టేసుకొని మనం అంటే గాలి తగ్గకుండా మూటేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఓకేనా. మరి వీడియో నచ్చిందా?
అట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా అండి? ఉంటా మరి. బాయ్ బాయ్.